జేఈ మెయిన్స్ 2025 ఫలితాల్లో భాష్యం ఐఐటి జేఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చారని చైర్మన్ రామకృష్ణ తెలియజేశారు. గుంటూరులోని చంద్రమౌళి నగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్లో విద్యార్థులను అభినందించారు. తమ విద్యార్థిని సాయి మనోజ్ఞ ఆంధ్రప్రదేశ్ నుండి 100% సాధించిన ఏకైక విద్యార్థిగా చరిత్ర సృష్టించిందన్నారు. ఫీమేల్ కేటగిరీలో ఆల్ ఇండియా టాపర్గా నిలిచిన ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 18వ ర్యాంకును సాధించిందన్నారు. వివిధ కేటగిరీల్లో తమ విద్యార్థులు ప్రతిభ కనబర్చడం సంతోషంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో ఈ సంవత్సరం మే నెలలో జరగబోయే జేఈ అడ్వాన్స్డ్లోనూ తమ విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. జేఈ మెయిన్ రిజల్ట్ సెకండ్ సెషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్ రెండు కంప్లీట్ అయిన తర్వాత ర్యాంక్స్ అనౌన్స్ చేయడం జరిగింది. మరి మనం ముందు చూసాం, ఫస్ట్ సెషన్లో సాయి మనోజ్ఞ 100% తెచ్చుకొని అప్పుడు దేశవ్యాప్తంగా మొత్తం 14 మందికి వస్తే ఏకైక అమ్మాయి, అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు అమ్మాయి ఏకైక అమ్మాయి అవ్వటం అప్పుడు చాలా గర్వకారణంగా భావించాం. ఇప్పుడు సెకండ్ సెషన్ కూడా అయిపోయిన తర్వాత మరి మొత్తం మీద 24 మందికి 100% వస్తే అందులో గర్ల్స్ 2 మాత్రమే వచ్చారు. ఆ 2లో మన సాయి మనోజ్ఞ ఉండటం మాకు భాష్యం విద్యా సంస్థలకి చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. మరి ఫిమేల్ కేటగిరీలో ఆ అమ్మాయి జాతీయ స్థాయిలో టాపర్గా ఉంటే టోటల్ ర్యాంకింగ్స్లో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 18th ర్యాంకు సాధించడం జరిగింది సాయి మనోజ్ఞ. అలాగే సాయి షణ్ముఖరెడ్డి మరి 52nd ర్యాంకు సాధించడం జరిగింది ఈ జేఈ మెయిన్లో ఓపెన్ కేటగిరీలో. సాయి షణ్ముఖరెడ్డి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 52nd ర్యాంక్ సాధించి, అదే సాయి షణ్ముఖరెడ్డి ఈడబ్ల్యూఎస్లో ఆల్ ఇండియా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆల్ ఇండియా 2nd ర్యాంక్ సాధించడం జరిగింది. అన్ని కేటగిరీస్లో ఆల్ ఇండియా వైజ్ చూస్తే 100 లోపు 16 ర్యాంక్స్ ఉన్నాయి, 200 లోపు 28 ర్యాంక్స్, 500 లోపు 60 ర్యాంక్స్, 1000 లోపు 82 ర్యాంక్స్. ఈ విధంగా భాష్యం విద్యార్థులు మరి ర్యాంకులు సాధించడం జరిగింది. ఈ విజయానికి కారకులైన మరి సహకరించిన పేరెంట్స్ అందరికీ, మరి అహోరాత్రులు కష్టపడిన స్టాఫ్, మరి శ్రమించి ఈ ర్యాంకులు సాధించిన స్టూడెంట్స్ అందరికి కూడా నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.